నాగర్ కర్నూలు జిల్లాలో కరెంటు కోసం సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. తిమ్మాజిపేట మండలం గోరిట సబ్ స్టేషన్ వద్ద చేగుంట గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ కు తాళం వేసి ధర్నా చేపట్టారు. కొన్ని రోజులుగా గ్రామానికి వ్యవసాయానికి కరెంటు సక్రమంగా రావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాటు కరెంటు కట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. కరెంటు సక్రమంగా రాకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతులు. కరెంటు సమస్యలను ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారిని అడిగి తెలుసుకుందాం. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైతులు ఏమంటున్నారు? సునీత, నాగర్ కర్నూలు జిల్లాలో తాజాగా రైతులు కరెంట్ రావట్లేదని చెప్పేసి రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించి సబ్ స్టేషన్ వద్ద ఆందోళన దిగినటువంటి పరిస్థితి. తిమ్మాజిపేట మండలం గొరిట సబ్ స్టేషన్ వద్ద చేగుంట గ్రామస్తులు కొంతకాలంగా మాకు కరెంటు సక్రమంగా రావట్లేదు, వ్యవసాయ పొలాల వద్ద రావట్లేదు, అంటే సింగిల్ ఫేస్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామాలకు కూడా అంటే ఇళ్లకు కూడా సక్రమంగా పవర్ రావట్లేదు, వీధి లైట్లు కూడా వెలగట్లేదు. ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. సబ్ స్టేషన్ వద్ద వాళ్ళు సబ్ స్టేషన్ కు తాళం వేసి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ తిమ్మాజిపేట మండలంలో గొరిట వద్ద ఒక సబ్ స్టేషన్ ఉంటుంది. ఆ సబ్ స్టేషన్ సంబంధించినటువంటి ఈ ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులంతా కూడా ఈ రోజు ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చేగుంట గ్రామస్తులు ఈ రోజు ఆందోళన దిగారు. అయితే గొరిట గ్రామానికి సంబంధించి కూడా ఇప్పుడు మనకు అందుతున్న ఫిర్యాదు మేరకు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు పవర్ అనేది సక్రమంగా రావట్లేదు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ కూడా చూస్తామని చెప్పడం తప్ప దాన్ని సరిచేయడం లేదు, ఆ పవర్ సరిగా రావట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ 3 ఫేజ్ కరెంటు సోమవారం తర్వాత నుంచి కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అధికారులు. కానీ వాళ్ళు సింగిల్ ఫేజ్ సక్రమంగా రావట్లేదు, 3 ఫేజ్ ఎక్కడ ఇస్తారు? ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవి కనీసం చినుకు పడితే కరెంట్ కట్ అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులమైనటువంటి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గ్రామాల్లో కరెంటు సక్రమంగా లేక వర్షం పడితే పూర్తి స్థాయిలో అంటే చిమ్మ చీకట్లో పిల్లలతోని తర్వాత దోమలు ఒక వైపున ఏమో వస్తాయని చెప్పేసి భయంతో మేము వెల్లదీస్తున్న పరిస్థితి. ఈ విషయానంతా కూడా ఏఈకి డీకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సబ్ స్టేషన్ వద్ద ఏఈ డౌన్ తర్వాత డిఈ డౌన్ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి, ప్రభుత్వం పట్టించుకొని మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా నాకు జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ అంటే కొంతమంది రైతులు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు, మరి కొంతమంది వాళ్ళ బాధను స్వయంగా ఫోన్ చేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు చేగుంట గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఇక్కడ గొరిట సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అయితే గొరిట గ్రామస్తులకు కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వర్షాకాలం కావడం ఒక ఎత్తు అయితే తర్వాత పూర్తిగా భూగర్భ జలాలు కూడా గతంలో ఉన్న మాదిరిగా లేకపోవడంతో బోర్లు కంపల్సరీ నడవాల్సినటువంటి పరిస్థితుల్లో పవర్ సరిగ్గా లేక వ్యవసాయానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తర్వాత ఇళ్ల వద్ద కరెంట్ లేక కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మేము ఈ ధర్నా చేయాల్సి వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అతి త్వరగా ఈ కరెంట్ పునరుద్ధరించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.